ఐ డోంట్ నో మీరు దట్. ఇందాక అప్పటి బీజేపీ నాయకత్వం అధ్యక్షుల వారు అంటే ఒక స్టాండ్ తీసుకోవడం వల్ల అట్లా జరిగింది అని చెప్పారు కదండి. అంటే వాళ్ళ ఐడియాలజీ ప్రకారం జరిగిందని. అప్పట్లో చాలా ఒక మాట వినిపించిందండి. అంటే సోము వీర్రాజు గారు అధ్యక్షులుగా ఉండేటప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఇంటర్నల్‌గా కొంత సపోర్ట్ చేశారని, లేకపోతే ఒక పాజిటివ్ స్టాండ్‌లో ఉన్నారని, ఎక్కువగా టీడీపీని అపోజ్ చేయడానికి ఎక్కువ కృషి చేశారని చెప్పి ఒక మాట వినిపించేదండి. అంటే మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. దాని మీద మీ క్లారిటీ ఏంటి సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్‌సీపీ ఈజ్ ద రూలింగ్ పార్టీ. టీడీపీ ఈజ్ ఇన్ ద అపోజిషన్ పార్టీ. ఇప్పుడు టీడీపీని నేను వ్యతిరేకించిన వలన ఉపయోగం ఏముంటుంది? సో దేర్ ఇస్ నో పాయింట్ అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. సో అభిప్రాయము అదే కాకుండా నేను ఎప్పుడు కూడా వైసీపీని, ఎందుకంటే వాళ్ళు చేసేది వాళ్ళు, వీళ్ళు అపోజిషన్లో ఉండి 23 మందో ఎంతమందో వీళ్ళు ఉండి వీళ్ళు చేసేది ఏముంటుంది? సో దిస్ ఈజ్ డెఫినెట్గా అప్పుడు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆంధ్ర రాష్ట్రం మీరు ఫస్ట్ నుంచి వైసీపీ వ్యతిరేక భావజాలంతో ఉన్నారు. అంటే అవసరాన్ని బట్టి మీ ఒక ఐడియాలజీ ప్రకారం వ్యతిరేకిస్తున్నారు. అది మాలాంటి వాళ్ళందరికీ తెలుసు. నేను కాదంటలేదు. కానీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో సోము వీర్రాజు గారు ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు కొంత వైసీపీ స్టాండ్ తీసుకుంది అనే మాట అయితే వినిపించేదండి గట్టిగా. సోము వీర్రాజు గారు కూడా చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది. టెంపుల్స్ విషయంలో కానీ, ఇంకా నిత్యావసర ధరలు పెరిగిపోయిన అది కానీ, ఇది చాలా కార్యక్రమాలు కూడా చేశారు. చేయలేదని ఎవరు చెప్పేదానికి లేదు. బట్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు, ఎవరు పబ్లిక్లో ఒకే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఓకే సార్, మీ దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్న సోము వీర్రాజు గారు, లేకపోతే ఒక జీవీఎల్ నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళు అంటే టికెట్ వస్తుంది అంటే మాలాంటి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళకి టికెట్ పక్కాగా వస్తుంది, వాళ్ళు పోటీ చేయబోతున్నారు అన్నట్టు అనుకున్నారు. కానీ సోము వీర్రాజు గారికి రాలేదు, అలాగే జీవీఎల్ గారికి రాలేదు. ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పొత్తులో భాగంగా రాలేదా, లేకపోతే వాళ్ళు వైసీపీ స్టాండ్ కొంత తీసుకోవడం వల్ల రాలేదంటారా? అదే అట్లాగా ఉండేదండి. మాకు వచ్చిన సీట్లు చాలా తక్కువ ఉన్నాయి. అంటే పొత్తులో భాగంగా మాకు సీట్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో అడ్జస్ట్మెంట్స్లో కొంతమందికి రాలేకపోయి ఉండొచ్చు. దాంట్లో అది పెద్ద అదేదో మనకి వైసీపీకి లేకపోతే టీడీపీకి అనుకూలమో లేకపోతే వ్యతిరేకమో దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. సోము వీర్రాజు గారికి మేము కూడా వస్తుంది అనుకున్నాము, ఎక్కడో చోట నుంచి పోటీ చేస్తారు అనేది అనుకున్నాము. జీవీఎల్ నరసింహారావు కూడా డెఫినెట్గా ఎంపీ అభ్యర్థిగా ఉంటారని భావించాము. కానీ పొత్తులో భాగంగా అది రాలేదు, అవకాశము అది రాలేదు. అంతేగాని ఇంక వేరే విధంగా దీన్ని చూడవలసిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అయితే ఒక రకమైన వాదనలు, కొన్ని అంటే ఒపీనియన్స్ అయితే ప్రబలయ్యండి, కొంచెం ఎక్కువగా సాగాయి. కన్నా లక్ష్మీనారాయణ గారు కొద్ది గొప్ప టీడీపీకి, అంటే తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో కొంచెం టీడీపీలో ఉండడం వల్ల తర్వాత ఆయన టీడీపీలోకి ఒక స్వాగతం పలికారు, ఆయన సీటు కూడా ఇవ్వగలిగారు. సోము వీర్రాజు గారు కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రకమైన అంటే డిస్టెన్స్ అనేది ఉండడం వల్ల ఆయనకి సీట్ రాలేదు అన్నట్టు ఇలాంటివన్నీ కొన్ని. సీట్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు మా కోటాకి అంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు వీరు అడుగుతారు, వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ సమ్ అడ్జస్ట్మెంట్ తోటి చేసుకుంటారు. బట్ సీటు కేటాయించడం అనేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే కేటాయిస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి రోల్ దీంట్లో ఏమీ ఉండదు, ఇతర పార్టీల వారిది. ఇప్పుడు అది మీకు క్లియర్గా మీకు రఘురామకృష్ణరాజు ఇష్యూలో నర్సాపూర్ ఎంపీ ఆయన విషయంలో కూడా మీకు ఇది క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. కానీ ఈ రోజు ఉండే సమాచారం ప్రకారం మేబీ ఆయన అక్కడే నర్సాపురం నుంచే పోటీ చేయబోతున్నారు టీడీపీ క్యాండిడేట్ గా అన్నట్టు కూడా వినిపిస్తూ ఉన్నాయండి. చెప్పలేము, అక్కడ ఉండే క్యాండిడేట్ ని ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి షిఫ్ట్ చేయబోతున్నారు. చర్చలు అయితే నడుస్తున్నాయి. చంద్రబాబు గారు, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అధ్యక్షుల వారు అన్నట్టు వినిపిస్తుంది. అదే ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని ప్రసార మార్గాల్లో మనం చూస్తున్నాము. అట్లాగే అక్కడ ఉన్న మాది కూడా వెస్ట్ గోదావరి, నా బేస్ అంతా వెస్ట్ గోదావరి. నేను అక్కడ పుట్టింది కూడా వెస్ట్ గోదావరిలోనే, కాపవరం అనేది పాలకొల్లు పక్కన విలేజ్లో నేను అక్కడే పుట్టాను. కొంతకాలం అక్కడే పెరిగాము. మా తాతగారు అంతా అక్కడే ఉండేవారు. కానీ తర్వాత మేము ఇక్కడికి వైజాగ్ రావటము, మా బంధువర్గము అంతా అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం కూడా
ఆయన ఆ, ఉండి నియోజకవర్గం నుంచే పోటీ చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఓకే. సార్, యాక్చువల్గా మీ టికెట్ విషయంలో మటుకు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నార్త్లో విష్ణుకుమార్ రాజు గారే పోటీ చేయబోతున్నారని ఫస్ట్ నుంచి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, మీ అభిమానుల్లో కావచ్చు, వ్యతిరేక పార్టీల్లో కావచ్చు బలంగా వినిపించింది. అలాగే మీరు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే ప్రచారం ప్రారంభించారు. ఏంటి సార్, అంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా ప్రారంభించారు? మీకు చంద్రబాబు గారి దగ్గర నుంచి కానీ లేకపోతే మీ అధ్యక్షుల వారి దగ్గర నుంచి కానీ ఎలాంటి హామీ లభించిందా అఫీషియల్ అనౌన్స్మెంట్కి ముందే? ఇప్పుడు నేను 2014 నుంచి 2019 వరకు నేను ఎమ్మెల్యేగా ఇదే నార్త్ నియోజకవర్గంలో పనిచేశాను. ఓకే. పనిచేసినప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు నేను అందించడం జరిగేది. నా దగ్గర కనీసం ఒక 6 మంది పిఏలు ఉండేవారు. వాళ్ళు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా రోజుకి ఒక 300 నుంచి 400 మంది నా దగ్గరికి రావటం జరిగేది. ఎందుకంటే అప్పుడు కార్పొరేటర్స్ లేరు కాబట్టి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ రైటింగ్ ఇమ్మని చెప్పేవాడిని. వాళ్ళు లెటర్ రూపంలో నాకు ఫిర్యాదు ఇస్తే దానిపైన వాళ్ళకి రిసీప్ట్ కూడా ఇచ్చేవాడిని. సో రిసీప్ట్ ఇవ్వటం అంటే నాకు నేను బాధ్యతగా కంప్లైంట్ నన్ను మళ్ళీ వాళ్ళు వచ్చి అడగక్కర లేకుండానే నేనే ఫాలో అప్ చేసి వాళ్ళకి సమస్యలు ఏదన్నా మనం చేసేదానికి చేయటం జరిగింది. అట్లాగే ఎంతోమందికి పూర్తి సహాయ సహకారాలు అందించాము. అందుకు అభిమానము ప్రజల్లో నా పైన ఉంది. అట్లాగే 2019లో నేను పోటీ చేశాము, గ్యారంటీగా ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా నాకు ప్రజలు 19,000 మంది నాకు ఓట్లు వేశారు. సుమారు 18,756 అప్రాక్సిమేట్లీ అరౌండ్ 19,000 పీపుల్ నాకు ఓటు వేశారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు 10.83% నాకు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది. సో నాది 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన క్యాండిడేట్స్ కంటే హయ్యెస్ట్ పర్సంటేజ్ నాది. యావరేజ్ పర్సంటేజ్ 0.8% అయితే మా బీజేపీకి అప్పుడు నాకు 10.8% వచ్చింది. నాకు 24 ఎంపీలు కంటే ఓట్లు నాకు ఎక్కువ వచ్చినాయి. సో నేను భారతీయ జనతా పార్టీ అప్పుడు కంటెస్ట్ చేశాము, మొన్న 2019లో కంటెస్ట్ చేశాము. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కంటెస్ట్ చేయకుండా ఉంటాము? డెఫినెట్గా కంటెస్ట్ చేస్తాము. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ our party will give me the ticket because I am serving in this constituency from past 5 years in the official way and 5 years ఏమో నాకు అధికారం లేదు. ప్రజలు నన్ను ఓడించారు, ఇంటికి పంపారు. సో ఇంటికి పంపినా సరే నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ మా ఆఫీస్ మెయింటైన్ చేసేవాళ్ళు, మా పిఎస్, మా స్టాఫ్ అంతా కూడా ఉండేది. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ బీజేపీ. సో అందుకే నేను ముందుగానే ప్రచారం కూడా మొదలుపెట్టాను. అందుకని టైం సరిపోదు అనే ఉద్దేశంతో. సో కానీ బయట వినిపిస్తుంది ఏంటంటే ఆయనకి అంటే తెలుగుదేశం వారితో కూడా ఆయన క్లోజ్ గా ఉంటారు విష్ణుకుమార్ రాజు గారు. అలాగే వాళ్ళ బీజేపీ పార్టీలో అధినాయకత్వం కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటుంది. అలాగే జనసేన వారు కూడా క్లోజ్ గా ఉంటారు. సో ఆయనకి ముందే ఒక హామీ అయితే లభించింది. అందుకే అఫీషియల్ అనౌన్స్ కంటే ముందే ఆయన ప్రచారం ప్రారంభించుకున్నారని బయట అయితే వినిపించింది. దట్ ఈజ్ ఆల్ రైట్ అండి. నేను అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటాను. నాకేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా నాకేమీ వ్యతిరేకత ఏమీ లేదు. పర్సనల్గా నాకు ఆయనకి బాగానే ఉండేది అప్పుడు ఆ టైంలో. తర్వాత మధ్యలో నేను ఎప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళి కలిసిన సందర్భాలు లేవు. ఆయన ఇప్పుడు 2 సార్లు 3 సార్లు మేము అడిగాము, ఒక 3 to 4 times అపాయింట్మెంట్ ఇమ్మని. అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు. సో ఫస్ట్ 6 monthsలో కూడా నాకు అపాయింట్మెంట్ అనేది రాలేదు. మరి ఆయన ఓడిపోయిన తర్వాత యాజ్ ఎ కట్సీ ఇష్యూస్ చెప్పేదానికి కూడా ఈజ్ నాట్ గివెన్ మై అపాయింట్మెంట్. దట్ ఈస్ ఆల్ రైట్. ఆయన ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు. సో మరి ముఖ్యమంత్రి గారు అంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి సో దట్ ఈస్ సో అందరితోటి మిగిలిన మంత్రులు అందరితోటి నాకు ఫ్రెండ్లీ రిలేషన్సే ఉన్నాయి. నేను ఎందుకు వ్యతిరేకత ఎవరి మీద చేసుకోవాల్సిన అవసరం మాకేముంటుంది? మాకేమీ బిజినెస్ పార్ట్నర్స్ కాదు, మాకేమీ లేకపోతే ఏదో ద్వేషాలు కోపాలు అవసరం లేదు. అది ఉన్నది ప్యూర్గా పబ్లిక్కి సర్వీస్ చేద్దాము, నీతి నిజాయితీతో నేను పనిచేశాను. ఈ 5 years టర్మ్లో నేను ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ సింగిల్ రూపీ బ్రైబ్ ఆర్ ఫ్యూ ల్యాక్స్ బ్రైబ్ ఆర్ ఫ్యూ క్రోర్స్ బ్రైబ్ ఫ్రమ్ ఎనీబడి. నా సొంత రాజకీయాల గురించి నేను ఎప్పుడు కూడా నా రాజకీయ అధికారం నేను ఎప్పుడు ఉపయోగించలేదు. సో ఐఎమ్ టు మై కాన్షియస్ ఐ ఫీల్ దట్ ఐ హావ్ డన్ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. సార్ 2014 నుంచి 19 మధ్యలో మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు
అసెంబ్లీలో ఒకరోజు మీరు అనుసరించిన విధానమే ఈరోజు మీకు సీటు రావడానికి అడ్డంకులు లేకుండా ఇమ్మీడియట్గా మీకు సీట్ వచ్చింది అని ఒక వాదన అయితే ఉందండి. ఏంటి అంటే ఒకరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంద్రుడు చంద్రుడు అని కూడినట్టున్నారు. అంటే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ వర్డ్స్ అయితే గుర్తులేవు కానీ ఒక పొగడ్త అనేది అంటే టీడీపీ వాళ్ళ కంటే కూడా మించి మీరు పొగిడారు. సో ఆ చంద్రబాబు గారికి కూడా మీ మీద ఒక రకమైన కర్టసీ ఉంది, సో ఒక అభిమానం అయితే ఉంది. సో వెంటనే ఇక్కడ కూటమి కలయిక ఏర్పడ్డ వెంటనే ఇక్కడ ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు గారిని పెడదాము అని ఆయన కూడా సజెస్ట్ చేశారు వాళ్ళ నాయకులతో అన్నట్టు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు సీటు చంద్రబాబు నాయుడు గారు మీరు నాకు ఇచ్చారు లేకపోతే ఇక్కడ అనేది కరెక్ట్ కాదు. ఇది సీట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. సో లెట్ ఇస్ బి వెరీ క్లియర్. సో చంద్రబాబు నాయుడు గారు మంచి అసెంబ్లీలో మంచి మాకు ఉన్నదే 175 నియోజకవర్గాల్లో హైయెస్ట్ ఓట్లు వచ్చిందే నార్త్ నియోజకవర్గము. సో నార్త్ నియోజకవర్గం సీటు కాకుండా ఇంకెక్కడో సీట్ ఎందుకు అడుగుతారు? సో పొత్తులో భాగంగా ఫస్ట్ సీటు డెఫినెట్గా దీన్ని అడుగుతారు. సింపుల్ కామన్ సెన్స్ అది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అత్యంత గౌరవం ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. నాకేమీ వేరే విధమైన అభిప్రాయం కూడా ఏమీ లేదు. దానికేమి బ్యాషజం కూడా నేను పడవలసిన అవసరం లేదు. అసెంబ్లీలో ఆ రోజు అంటే ఆ సందర్భం ఎందుకు వచ్చింది సార్? అసెంబ్లీలో ఆయన్ని పొగిడిన రోజులు ఉన్నాయి, విమర్శించిన రోజులు ఉన్నాయి. నేను అసెంబ్లీలో 33 hours నేను మాట్లాడాను అసెంబ్లీ మొత్తము టెన్యూర్లో. అసలు ఈ భారతదేశంలో 4 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి 26 గంటలు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను 33 గంటలు మాట్లాడాను. అసలు దేశ చరిత్రలో 33 గంటలు మాట్లాడిన ఒక ఏకైక వ్యక్తి ఎక్కడ ఉండదు. దాంట్లో ఐ థింక్ ఐ షుడ్ బి ది ఫస్ట్ పర్సన్ ద ఎంటైర్ ఇండియా అంతసేపు మాట్లాడటము అంటే సమస్యలపై, రకరకాల ఇష్యూస్ పై. సో నాకు కూడా అవకాశం బాగా ఇచ్చారు అప్పుడు ఉన్న స్పీకర్ గారు, లేకపోతే బోత్ ద పార్టీస్ కోఆపరేటెడ్. సో ఐ కుడ్ ఏబుల్ టు రైజ్ ద వేరియస్ ఇష్యూస్ ఇన్ ద అసెంబ్లీ అండ్ దాని ద్వారా మనం సాల్వ్ చేసే పరిస్థితి వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తే మంచిది చేసామని చెప్పడంలో తప్పులేదు. సో సరి అయిన విధానం కరెక్ట్ కాకపోతే విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇదేమీ నథింగ్, దీనికి సీటు విషయంకి సంబంధము లేదు. బట్ ఇప్పటికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు గౌరవము. పెద్ద ఆయనకి ఎఫిషియన్సీ ఉంది, ఆయన కార్యసాధకుడు, తర్వాత విజనరీ లీడరు. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కంపేర్ అప్పుడున్న 5 yearsకి ఇప్పుడు ఉన్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి. ఈయన విజనరీ కాదు, ఈయన డిస్ట్రక్టివ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. డిస్ట్రక్షన్ ఎంత బ్రహ్మాండంగా చేయాలనేది ఈయనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధిని ఎలా చేయాలనేది ఆయనకి తెలుసు. దట్ ఈస్ ద డిఫరెన్స్, 180 degrees డిఫరెన్స్. దాంట్లో సందేహం లేదు.